కూర్చుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామా? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు రాస్తుంది సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు బహు ధనవంతుడును, జ్ఞానము కలిగిన వాడును, అన్ని రంగాలలో అన్ని రకాలుగా జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ కలిగిన వాడు సొలొమోను. హల్లెలూయా. ఆయన ఈ సామెతలలో ఈ మాట చెప్తున్నాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము కలిగి ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండుట మేలు. హల్లెలూయా. విస్తారంగా ఉండటం మేలా, కొంచెం ఉండటం మేలా? విస్తారంగా ఉండటం మేలయ్యా. నిజమే. మరి అవి ఉంటే అన్నీ ఉన్నట్టే. అంటారు తెలుసా, డబ్బు ఉంటే కొండ మీద కోతిని కూడా తెంపొచ్చు అని. నిజమే. ప్రభువులారా, ఒక మాట చెప్తాను. లోకములో జనాలన్నీ చెప్పేవన్నీ నిజాలాగే కనపడతాయి. లోకములో చెప్పే విషయాలకి దేవుడు చెప్తున్న వాక్యానికి రెండు విరుద్ధంగా ఉంటాయి. హల్లెలూయా. లోకం చెప్పే మాట ఒకటి ఉంటుంది, బైబిల్ చెప్పే మాట ఒకటి ఉంటుంది. ఈ రెండు అసలు ఎట్టి పైసలు కలవం, విరుద్ధంగా ఉంటాయి. అవి లోకములో చెప్పేవి నిజమే కదా అన్నట్టుంటది. ఎలాగో తెలుసా? అవ్వకి సర్పం వెళ్ళి చెప్పింది చూసా, ఇది నిజమా అనగానే నిజమేనా? లోకము ఎప్పుడు మనలో హృదయాల్లో ప్రశ్నలు వేస్తూ ఉంటది, క్వశ్చన్ మార్కులు పెడతా ఉంటది, జవాబులు ఎత్తుక్కోమంటది. ఆ జవాబుల కొరకు ఈ లోకంలో మనం బ్రతుకున్నంత కాలం పరుగు పెడతానే ఉంటాం. హల్లెలూయా. ఎక్కడ జవాబు దొరకదు. అందుకని వాడతారు, ఏసేనా పరిహారి, ఏసేనా జవాబు. ఏసే పరిహరించువాడు, ఏసే జవాబిచ్చువాడు. ఈ లోకము ఏసే ప్రశ్నల కొరకు జవాబు కొరకు ఈ లోకంలో ఎంతో పరిగెత్తినా జవాబు దొరకదు. కానీ దేవుని గ్రంథము దగ్గరికి వచ్చి ఆయన గ్రంథము నీవు చదవగలిగితే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమును చదవగలిగితే నీకు జవాబు దొరుకుతుంది. గమనించండి, ఈ లోకము ధనముంటే గొప్ప ఆశీర్వాదము, ధనముంటే గొప్ప మేలు అని చెప్తా ఉంటది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా యందు భయభక్తులు కలిగి. హల్లెలూయా. భయభక్తులు అంటే ఏంటి? భయభక్తులు అంటే ఏంటి? ఆయన కట్టడలు, ఆయన నిబంధనలు ఆచరించుటే దేవుడు అంటే భయము, భక్తి. ఆయన ఏం చెప్తున్నాడు దానికి నువ్వు భయపడాలి. ఆయన నాతో మాట్లాడుచుండగా యేసు ప్రభు
ఎమ్మాయి గ్రామంలో పునరుద్ధరణే తిరిగి నడిచి వెళుతున్నప్పుడు ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు అలా అంటారు, ఆయన మనతో మాట్లాడుచుండగా మన గుండెలు మండలేదా? నీకేం మండుతున్నాయి? ఈ వారం కాదు, వచ్చే వారం అంటుందా? ఏమైంది ప్రార్థన? మనకు తెలియదే ఏంటి? వాక్యాలు మనకు తెలియనియా? నేను మాట చెప్తా, వాక్యాలే తెలియని ఏం చెప్పరు. కొంతమంది కొత్త కొత్త వాటి కొరకు ఎతుకుతూ ఉంటారు, మర్మాలతో కూడిన వాక్యాలు. కొంతమంది అద్భుతాల కొరకు వస్తారు. భాస్కర్ వస్తున్నాడు, ఆయన ఏం అద్భుతం చేస్తాడు. అద్భుతాల కొరకు, మర్మాల కొరకు, జ్ఞానముతో కూడిన వాక్యము కొరకు వెతుకుతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వెండి బంగారములు వెతికినట్లు ఎవరు ఎతకమంటున్నాడు? ఆయన్ని ఎతకమంటుంటే వీళ్ళు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, జ్ఞానాలు, మర్మాలు మంచిదే, నేను కాదంటలేదు. కానీ వాటిని వెతికి వీటిని వదిలేయకూడదు. ఏంటయ్యి? దేవుని ఆజ్ఞలను, కట్టడలను ఎన్నడూ విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. నేను అన్ని చెప్పకుండా గుడికి రండి అనే ఎందుకు చెప్పానంటే, ఇది పాటిస్తే ఆటోమేటిక్గా అవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి వీటిలో పాటు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మేలంట. లోకములో మాత్రం విస్తారమైన ధనముండుట మేలు, దేవుడిలో మాత్రము భయభక్తులు కలిగి ఉండుటే మేలు. హల్లెలూయా. ఈ రెండిట్లో నీకు ఏది కలిగి ఉన్నావు? విస్తారమైన ధనం ఉంది నాకు, దేవుడితో పని ఏంటి? ఒక 500 పడితే 500 వాడితే దేవుడు మా ఇంటికి వస్తాడు. 500 వాడితే అయ్యగారు మా ఇంట్లో ప్రార్థన పెడతాడు. 500 వారైతే నలుగురు వచ్చి భోజనాలు పెడితే ఆళ్ళ కూర్చుంటే అదే ప్రార్థన. అక్కడ రావాలా ఇంటి గుడికి? ప్రభునందు ప్రియమైన దేవుడు పెట్టారా, ఉన్నది కాదట్లా. 500 కాదు, 1000 రూపాయలు వాడేస్తావు, 1000 రూపాయలు కాదు 2000 వాడేస్తావు, 10,000 వాడేస్తావు. కానీ దానివల్ల నీ జీవితంలో ఎంత మాత్రమో నెమ్మది మాత్రము దొరకదు. హల్లెలూయా. విస్తారమైన ధనం ఉన్నప్పటికీ అనేకుల జీవితాల్లో ఏం లేదు తెలుసా? నెమ్మది లేదు. హల్లెలూయా. ఏలూరులో ఒక అమ్మాయి చెప్పింది, అయ్యారు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, 3 అంత ఆస్తి ఉంది, తిరగని గుడి లేదంట, వెళ్ళని స్థలం లేదంట, బాగా డబ్బు గలవాళ్ళు అయ్యారు. కాకపోతే అనుభవించడానికి పిల్లలు లేదు. నాకేంటో 3 వారాల నుంచి వాళ్ళకి వెళ్ళి చెప్పు, నా గురించి చెప్పు, యేసు ప్రభు గురించి చెప్పు, గురికి రమ్మని పిలుద్దామని అనిపిస్తుంది. కానీ అయ్యా, వాళ్ళ ముందు మనం ఉంచుంటానికి కూడా పనికిరాను, వాళ్ళ గేటు తీయడానికి కూడా పనికిరాము. అంత డబ్బు కలిగిన వాళ్ళు, ఆస్తి కలిగిన వాళ్ళు. నాకు ధైర్యం సరిపోవట్లేదు అయ్యా వాళ్ళకి వెళ్ళి చర్చికి రండి అని చెప్పడానికి. నేను అన్నా, వెళ్ళామనుకో, చెప్పామనుకో, కాలుతుంది అంటారనుకో, తల్లించుకో. ఏమైంది? ఎవరు మనం తల్లించుకోలేదా? మన ఆయన నమ్మలేదా? లోకంలో జనాలు నమ్మలేదా? అది బాబా ఎవరు మన ఎవరు తల్లలేదా? బోర్డు మంది కొట్టారు, కొడతారు. ఏమైంది? తిడతారా? తప్పించుకో, చెప్పురమ్మా. చెప్పమంటారా? చెప్పు. వాళ్ళు చాలా డబ్బు కలవాళ్ళు, నువ్వు డబ్బును చూస్తున్నావు. దేవుడు వాళ్ళు ఏం చూస్తున్నాడు తెలుసా? వాడి వేదన చూస్తున్నాడు. హల్లెలూయా. మీరు రావంటారా? బదిలాడు. నీ పిల్లవాడిని బదిలాడుకోవట్లే, ఇంట్లో నీ భర్తను బదిలాడుకోవట్లా, బదిలాడమ్మా అని చెప్పారు. సరేనయ్య గారు, దుప్పుడు మీ దేవుని పెట్టారా? మనకేం కనపడుతుందంటే మేడలో మిద్దులు కనపడుతున్నాయి, కానీ వాళ్ళలో నెమ్మది లేనిది కనపడతల్లా. ప్రభువులారా, ఎవరైతే దేవుడు కలిగి ఉంటారో వారి కొంచెమే. ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము. ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు
ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విస్తారంగా కొంచెం ఉందా? ఈ దగ్గరికి వచ్చాడు ఇంటి మధ్యలో అడిగితే ఎవరు అయ్యారు అడుగుతాడు. నిజమే, మనం అంతా కొంచెం కలిగిన వాళ్ళమే. పేద వెధవరాల దగ్గరికి వెళ్ళి ఏ విషయం అడుగుతున్నాడు, ఏముందమ్మా నీ దగ్గర అని అడిగాడు. ఏం చెప్పింది? కొంచెమే కొంచెమే కొంచెమే. మనకు కొంచెం అంటే చులకన. హల్లెలూయా. మనకు కొంచెం డబ్బులు ఉంటే చులకన, మనకు కొంచెం కలిగి ఉంటే అంటారు సార్ దీనికి ఏదో కొద్ది కొంచెం ఉందమ్మా, అసలు భూమి మీద ఆగట్లా, కొంచెం ఉందా అసలు నిలబడతలేదే భూమి మీద. నిజమే, ఎందుకు నిలబడాలి? మనకు ఆ కొంచెం ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. హల్లెలూయా. నిన్న దినాన్ని నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. సుమారు ఉంది అక్కడ 7 రోజులు. అతను 1,00,000 పైన జీతం, 1,50,000, 1,00,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది జీతం సాఫ్ట్వేర్. మొన్న 3 సంవత్సరాలు బిల్లింగ్ కట్టున్నది. దెబ్బలాట ఎవరికి? ఏం దెబ్బలాట? ఏమైనా అనుమానాలా? చిచ్చి అలాంటిదేం కాదండి. మరి డబ్బులు లేక చిచ్చి అసలు అలాంటిదేం కాదండి. మరి ఇంకేంటి? నువ్వు నా మాట వినాలి, నేను నీ మాట ఏంటి? నేను చెప్పాను, పిల్లలు 10వ తరగతికి వచ్చారు, రేపు మాకు ఇంజనీర్లో డాక్టర్లో చదవబోతున్నారు. ఆ మాట నువ్వు వినరాదా? ఏం పోయిందా పంపులు అంటుకున్నాను. వింటాం కదండి, కొన్ని విషయాలు వినలేకపోతున్నానండి అని నేను చెప్పాను. నా సాక్షి చెప్పాను, బాబు నీకన్నా యేసుప్రభు నమ్ముకున్నప్పుడు నాకు ఎక్కువే. ఎవడ మాట నేను ఎందుకు వినాలి, ఎవడు నేను ఎందుకు చూడాలి? ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఎంటుంది ఇవన్నీ నేను చెప్పే మాటలని తలుచాలు కూర్చొని, నాకు నీకన్నా ఎక్కువే. నేను బాప్తిజం తీసుకోముందు మా ఇంట్లో కూడా బొచ్చులు 2 పడేయి, జుట్లు బిక్కునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం. ఎంత కొట్టుకునే వాళ్ళం తెలుసా? అమ్మగారు ఏదంటే కోపం వచ్చేసి కత్తిపేట తీసుకొని కోడితే ఇక్కడ పగిలిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడ పగిలిపోయింది. మా ఫ్రెండ్ రవి మా ఇంటికి ఫోన్ చేసేది. నిమిషాలు వచ్చి ఎవరు కొట్టారా, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టుకోవాలి, ఎవరు కొట్టుకున్నా తీసుకెళ్ళి గుట్లు వేయించుకొచ్చాడు. అంత కోపం ఉండేది, ఇరిటేషన్గా ఉండేది. ఏదో మన పరిశుద్ధులంగా, మన కరెక్ట్గా, అసలు మనమే నిమ్మదంగా. నాకు ఆ తర్వాత ఆ రోజు దేవుడు మాట్లాడాడు నాతో. ఎవరు తెలుసా? నరుడి కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంతే, ప్రాక్టీస్ మొదలేస్తాను. ఓర్చుకోండి. ఎవరో ఒకళ్ళు లోబడపోతే అవదయ పని లేదు. నీ దగ్గర డబ్బు ఉన్నాయి, ఈ అమ్మాయి కాదు ఇంకో దాన్ని చేసుకుంటావు, దాని దగ్గర ఇదే రిపీట్. 2 కాదు 3 ఇదే రిపీట్. అసలు నువ్వు బతుకు ఇల్లు ఉంటుంది కా సచ్చేదాకా. నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే నువ్వు సంతోషించింది ఏముంది? సరేనండి, నా కోసం ప్రార్థన చేయండి అని ఆయన పెట్టేశాడు. తలుపు సాకుండా వచ్చింది. అయ్యా ఎట్ట వచ్చినాయి, ఎట్ట జరిగినాయి, ఏం జరిగిందని. దాదాపు ఎంతసేపు ఇద్దరే ఉండాలి, చేపన మరి అని వాళ్ళిద్దరు చెప్పాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు కొంచెమే ఉంటదే, కొంచెమే. మొదట కొంచెము కలిగినను తొదకు మహావృద్ధి కలగచేస్తాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొంచెం ఉన్నదానికి నీకు కృతజ్ఞత ఉండదు. ఆ కొంచెం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? చెల్లించము. కొంచెం నాకు దేవుడు ఇచ్చాడే, ఇది దేవుడు నాకు అనుగ్రహించాడే అనే స్వభావం నీలో రానంత కాలము నీ జీవితంలో అద్భుతాలు, మేలు, ఆశీర్వాదాలు చూడలేవంతే. ఒక గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. నాకు చూడగా నాకు మనసులో వేదన. ఏంటి ఎంత అద్భుత కార్యం చేశాడు కదా, నిలబడి సాక్ష్యం చెప్పరేంటి, దేవుణ్ణి మహింపరచరేంటి, వీళ్ళు చెప్పే సాక్ష్యం అనేకులకు పనిచేస్తుంది కదా అని నాకు వేదన. నేను అడిగా, అప్పుడు నోరు ఆగదుగా,
అమ్మగారు అన్నది, నోరు అదుపులో పెట్టుకో, మాక అడుగు మాక. నేను అడిగేసా, ఈ అమ్మ ఇంత దేవుడు అద్భుతం చేశాడు కదా, సాక్ష్యం చెప్పలేదు ఏంటంటే, పిల్లలందరూ మారిపోయి పిల్లలు కూడా మారిపోయినాక సాక్ష్యం చెప్పిందంట, అన్నీ కలిపి ఒకసారి. నేను అన్నాను, వచ్చే సంవత్సరం భోజనాలు చక్కగా మటన్లు చికెన్లు ఫిష్లు వేసి అప్పుడు పెడతారు కదా, ఈ సంవత్సరం అంతా ఎందుకు తింటున్నావు, ఒక్కసారి అప్పుడు తినపోయావా, అలాగే అటు గురించి చచ్చిపోతాంగా, రోజు తినాల్సిన 3 పూటలు. మరి సాక్ష్యం మాత్రం ఒకసారి చెప్పిందంట, బాగుంది అనగనగనగనగనగ 30% నైట్ ఎంత వచ్చే సాక్ష్యం అప్పుడు చెప్పిందండి. ఈ లోపల చెప్పదంట. రోజు పిచ్చిదానా, కొద్దిలో నమ్మకం ఉండలేని దాని వాడివి అనేకటి మీద నీకు అధికారం దిగెత్తాడే, దీనికే ట్యాంక్స్ చెప్పట్లా, దీనికే దేవుడు స్తుతించట్లా, పెద్దది వచ్చినా చెప్తావా అని 100 ఇచ్చినప్పుడే నువ్వు 100 రూపాయలు ఇస్తే ఎందుకు బండి మీద వెళ్ళేవాడు కొద్దిగా ఎక్కించుకున్నావు అనుకో, ఆ దిగేటప్పుడు 3 సార్లు చెప్తాను, ట్యాంక్స్ అంకుల్, ట్యాంక్స్ అంకుల్, ట్యాంక్స్ అండి. మనకు మన ఇగో సరే పర్లేదమ్మా, పర్లా జాగ్రత్త అంటాం. ఎందుకని ఆడు అన్నిసార్లు చెప్పాడు కాబట్టి. ఆడిసారి కలపడి చెయ్యి ఎత్తపోయినా వస్తావునా దారే వస్తావా ఎక్కడికి, ఎందుకని ఆ ట్యాంక్స్ చెప్తాడని మనకి సంతోషం. అలాగే దేవుడు చిన్న కార్యం చేసినప్పుడు నువ్వు గొప్పగా చెప్పావు అనుకో, ఆయన ఇక నువ్వు అడగకపోయినా, మన దేవుడు అడగక ముందే మన అవసరాలన్నీ ఎవరికి తీరుతాడు తెలుసా, ట్యాంక్స్ ఎప్పుడు తీరుతాడు, పై మామడా నీకేం తీరుతాడు. దేవుడు నాకు ఎక్కడ ఉన్నాడు తెలుసా, లోపల ఉన్నా. నేను గుడికే రావక్కర్లా, ఇంట్లో ప్రార్థన చేయాలి. అంటే మేము అంత పిచ్చోళ్ళం, అపవాది వాడుకుంటున్నాడు, అలా జాగ్రత్తగా రాలి. కొంతమంది చెప్పే మాటలు నేను ఇంట్లో బాగా చేసుకుంటానండి, ఇంట్లో ఉంది నా దగ్గరికి వచ్చి అడిగింది, అయ్యారు ఇంట్లో బాగా కన్నీటితో వచ్చేస్తుంది ప్రార్థన, దేవుడు దర్శనాలతో దిగొచ్చేస్తున్నాడు, మరి చర్చికి వచ్చేస్తాను రావట్లేదు ఏంటండి అంటే ఏంటి ఆ ఉద్దేశం, నా ఇల్లు పరిశుద్ధమైందిరా, ఈ చర్చిలో దేవుడు లేడు. నేను అన్నా, బండి తోలతం వచ్చినోడు, బండి తోలతం అంటే వచ్చిందనుకో, అది విజయవాడలో ఏం తోలుతాడు, వడ్లమైన ఏం తోలుతాడు, ఏలూరులో ఏం తోలుతాడు, అమెరికాలోనైనా తోలుతాడు. అసలు నీది ఒరిజినల్ ప్రార్థన అయ్యి, నీది దేవుడు నిజంగా నేను దర్శించేదైతే, ప్రభు ఆత్మ ఎముకల లోయలోనికి దిగగా. ఎక్కడ దిగింది, ఏంటిది మరి, అంతే కదా. ఎముకలు ఎక్కడ ఉంటాయి, కొట్టగా మా సుమాలు ఏంటంది, ఏంటి అది టపాకాయలు తెగమవుతున్నాయి ఏలూరులో ఉంటాయి అంటే మన వాళ్ళు అన్నారు, టపాకాయలు మోగని రోజు ఉండదమ్మా మా తెచ్చి దగ్గర. హల్లెలూయా. ఇంకో హారం వెంటనే ఉంది, డప్పు వెళ్ళకూడని రోజు అంటూ ఉండదండి, అక్కడ తాగుతున్నారా. ఇంకొక ఉందమ్మా మంటలు పెద్ద కనబడితే రెండింటికి కూడా ఉన్నాయి. హల్లెలూయా. మా సమానికి ఏమనుకోవాలి ఏంటి అంటే, ఏలూరు మా సౌండ్ ఏంటి, పొద్దాక టపాకాయలు కాల్చి పొద్దాక డప్పు కొడతాని అర్థం చేసి మరి వెనకాల ఏముంది అక్కడ టపాకాయ మోగని రోజు ఉంటుందా, గంట మోగుతుంది టపాకాయలు. చూసాము ఎంత దగ్గరగా ఉందో దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పా రోజు ఉంటే ఇక్కడ, లేకపోతే గోడ అవతల, అయితే అవతల లేకపోతే అవతల, ఎక్కడో సార్ మన కాయ ఉంటాం. గత దూరం కూడా ఏమి వెళ్ళక్కర్లేదు, ఇటు నుంచి గోడ మీద తిస్తే అది దిగిపోతాడు. ఒక అమ్మాయి చెప్పింది, ఇంట్లో భార్య బిడ్డలు పెట్టుకొని 3 రోజులు అక్కడ పడుకున్నాను. ఎక్కడ కిటికీ ఏమొచ్చిందమ్మా, ఇంట్లో భార్య పెట్టుకొని పిల్లలు పెట్టుకొని వీళ్ళు అక్కడ పడుకుంటున్నానంట. వాడిని వాడు ఎవరన్నారు అప్పుడు, ఎవరన్నారు బైబుల్ ఎవరన్నారు, శనా
వాడు సమాధుల్లో పడుకొనుచు వాడు గాయపరుచుకొనుచు. ఈ సేనా పట్టినోళ్ళు 3 మంది ఉన్నారు. మాకు ఏలూరంతా అదే బ్యాచ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, కొంచెము కలిగి, ఈ కొంచెము కూడా కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అదే భయభక్తులు కలిగి ఉన్నోడికి కలిగిన కొంచెం గురించి చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. వీడు భయం లేదు, భక్తులు కొంచెం కొద్దిగా ఉన్నాయి, నా దగ్గర 50 ఉన్నాయి, నా 10 ఉన్నాయి, నాకు కొంచెం జీవితం అంతా కొంచెమే. కానీ భయభక్తులు కలిగిన వాడి దగ్గర ఉన్న కొంచెం, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడికి ఉన్న కొంచెం గురించి మాట్లాడుతున్నాం. నీ కొంచెం కాసమా? ఇప్పుడు దాకా నువ్వు అనుకోవచ్చు, నా దగ్గర కొంచెం ఉండగా అంటే నా గురించి నీ గురించి కాదు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు, దేవుడంటే గడ వణుకుతున్నారు. నేను బండి మీద వస్తుంటే దేవుణ్ణి స్తుతించుడి కనపడితే ఎక్కడ బండి అయిపోతుంది. ఎక్కడ ఎనపడుతుంది, ఎక్కడ ఎవరి ఇంట్లోనా, గ్రౌండ్లోనా, ఏం ప్రార్థన? ఒక నిమిషం లాగి చూసి ఉంటా. ఎందుకంటే ఇక మన చెవులో ఆ పాట, ఆ దేవుడు స్వరం ఏర్పడంగానే బండి కానీ, కారు కానీ, నడక కానీ ముందుకు సాగదు. ఎందుకంటే అదంతే ఆ అటాచ్మెంట్. దేవుడంటే భయభక్తులు కలిగిన కొంచెం. ఒక మరి నేను ఊరు వెళ్తే ఎట్ట అయ్యా మన చర్చికి రావడం? ఒడ్డు పోయిందే దేశం. చర్చిలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అక్కడ అక్కడికి అది కూర్చొని రాలేవు. నేను ఉద్యోగానికి పని మీద వెళ్ళేవాడిని క్యాంపులు. చర్చి ఎక్కడ ఎత్తుకుందో, అది ఆర్సీఎం, సిఎస్ఐ, ఆ చర్చి అయ్యి మరి మేము ఆ చర్చిలోకి వెళ్ళమండి. మా పునాది వేరు, అదే నీ శోచారం వేరు, ఆ శోచారం వేరేమో. మా పునాది వేరు, ఏ పునాది అయితే ఏమైంది? వెళ్ళికేసే కూర్చొని ఒక రోజు చర్చిలోకి వెళ్ళాను. కూర్చొని ప్రార్థన అవ్వగానే పాస్టర్ గారు అలా ప్రార్థన చేయడం మానేసాడు. నా దగ్గరికి వచ్చాడు. ఎవరండి? కొత్తగా వచ్చారండి. ఎవరింటికి వచ్చారండి? ఎక్కడికి వచ్చారండి? ఏం పని మీద వచ్చారండి? దాన్ని ఎవరికి చేశాను. ఆసక్తి ఎవరు వచ్చారు? కొత్త ఆయన వచ్చారు. మాత్రం అనేది చెప్పుకుంటావా? దానియేలుని ఎక్కడ పడేశారు? నిన్న హాస్పిటల్ వెళ్తే రాము గుడికి వస్తావా? నేను కరోనా వచ్చి హాస్పిటల్లో ఉండదు తప్పితే హాస్పిటల్లో కొడుకుని అయినవా? సాధ్యమైనంత వరకు మన హృదయము, మన శరీరము, ప్రాణ, ఆత్మ, శరీరాలు 3 ఉంటాయి. ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ 3 దేవుని దగ్గరికి వెళ్తానికి ఏం చేయాలి? వేగిరపడాలి. ఆత్మపడాలి. దావీదు చెప్తాడు యెహోవా మందిరముకు వెళ్ళుదుము రండి అనగా నా హృదయము సంతోషముతో. ఆత్మ లేదా? మళ్ళీ వచ్చేసినప్పుడే ఉపాసకార్థంలో మళ్ళీ 2 రోజులు వెళ్ళకపోతే అక్క మళ్ళీ ఆయన ప్రయాణం తీసేస్తాడు. ఎడుతున్న డోకరా గూపు వచ్చేస్తుంది, ఎడుతున్న సీట్లు కట్టుబడి వచ్చేస్తాడు. మళ్ళీ ఆదివారం వచ్చేసి ఈ పనులు వచ్చేసి ఆయన రాకపోతే ఆయన చంపేస్తాడు, కట్టపోతే ఈడు చంపేస్తాడు. ఈ బాగా తీసుకొని పేపర్ మానేసి గోళ వెళ్ళిపోయేది అనుకోండి. దేవుని మందిరం అంటే రావాలి, గడి చెప్పాలి. మీ అందరూ రావట్లేదేంటి? దేవుని మందిరానికి సంతోషం వస్తుందన్న దేవుని స్తుతిద్దాం. నిజంగా వస్తుందా? గుండె చేసుకుని చెప్పిన వాళ్ళందరూ మీ మనస్సాక్షి మీరే ఉంటారు. జనవరి 1 నుంచి ఇప్పుడు దాకా లెక్కెత్తే ఎందుకు
వెళ్తా గోధుమ దాన్ని చూసావడం ఎందుకు మాత్రానికి 6 ఏళ్ళు అయింది. అయ్యగారు మా మొదటి నుంచి తెలుసు. అయ్యగారు ఏమన్నా ఎవరు తెలియాలి? ఆయన అందరికీ తెలుసు, కానీ ఆయన మనం తెలుసా? ఈ మీద మా తగిరమ్మ బెటరే నిద్రపోయిన కాయ కూర్చున్నా, కాయ కూర్చెక్కిన దిగిన మోకాళ్ళు ఎక్కిన ఎట్లా కూడా పడవలసిన వస్తుంది. మీరు వెంటనే మనసులో అనుకుంటున్నారు దానికి ఏంటయ్యా అన్నీ అయిపోయింది ముసలిదయ్యా, ఇప్పుడు అది వస్తే ఏంటి రాకపోతే ఏంటి, మాకంటే చీట్లు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. అసలు దాన్ని రాకపోతే ఎవడెవడో ఒక మాట చెప్తా విను. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు బాధ్యత తీసుకుంటే ఆడు ఉపవాసం ఉండక్కర్లా, ఆడి మోకాళ్ళ మీద నుంచో అక్కల ఏడవక్కల గందరగోళం చేయక్కర్లా. ఆడి బాధ్యత తీసుకుని ఆడు కుదిరినప్పుడు గుర్తొస్తే చాలు, అది వెళ్ళిపోతాడు పరలోకానికి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వారి పసి పిల్లలు బట్టి అడుగుతారు, కోపడతారు, లెక్కలేదు. కాళ్ళు చేతులు బలం ఉందే. యవన కాలములో దేవుని కాడి మోయిట, వృద్ధాప్యములో దేవుణ్ణి స్తుతించమేసానరా. యవనస్తులకే నా బలం చూసావా, నన్ను చూసావా, నాకంతా గుండె ఏమైంది తెలుసా? సోమవారం రాత్రి డాడీ ఈ పైన ఒంటికి దినేష్ గారు ఎట్లా వస్తున్నాడు డాడీ, ఈ చీకట్లో పోయి ఒక్కడే వస్తున్నాడు పైన ఇదా ఆడు ఇవాళ వస్తున్నాడు 5 సంవత్సరాల నుంచి 2ంటికి ఎలా 3ంటికి అదొంత ఒక ఎత్తు అయితే ఈ రేత్రి చీరలు కట్టుకొని పొలంలో చొప్పుడాలా ఎట్ట గుడ్డా చొప్పడం. అదంతా ఒక ఎత్తు అయితే కుక్క వేసుకొస్తుంది ఇట్లా ఎవరోలేగా రా నేను ప్రేమించాను రేత్రి 12 కొండ మీద ఉంటాను ఎంత కలవారా ఉండేలే వెళ్తాంలే ధైర్యం ఉందే దేవుడు ఇచ్చింది. హల్లెలూయా. వృద్ధులు వెళ్తారా? వాళ్ళు పట్టపగల పోయిన వాళ్ళు ఎందుకు చచ్చిపోతామా అని. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు కొంచెం గురించి చెప్తాను. దేవుడు అంటే భయభక్తులు లేకుండా నాకు కూడా కొంచెం ఉంది, వచ్చింది ఆశీర్వాదం రాదు. నేర్చుకో. దేవుడందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. అది కొంచెం ఉన్నాయి, కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, మహా విస్తారంగా ఉన్నాయి. దాని వల్ల నీ జీవితానికి నీ కుటుంబానికి మేలు. హల్లెలూయా. తెచ్చుకోవడం బొడ్లు పెడతా ఉంటాయి. ఏం తెలివితేటలేవా? ఏం తెలీదా? తెలుసు. చావు తెలివితేటలు చాలా ఉన్నాయి పనికిరాని. అవన్నీ వాడే ఎందుకు కాకపోయాం మోహం. ఇక వాటిని వదిలేసి ప్రభువా ఇక నీ దగ్గర ఉంటాం, నీతో పాటు తిరుగుతాం, నువ్వు చూసుకున్న కానిచ్చే కొంచెం ఈ కొంచెం అనగానే మీకు డబ్బులు కలగలా మోగుతున్నాయేమో. అది కాదు. మనశ్శాంతి, సంతోషము, సమాధానము. నేను కూడా చెప్పాను, కంటి నిండా నిద్ర. అందరితో మెలుకొచ్చి కూర్చుంటున్నావా? నువ్వు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తులు కాదు. మరి ఇన్ని బాధలను నిద్రేం పట్టింది ఎప్పుడు తెలుసా? నీవు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడో? అదప్పులైన, సమస్యలైన, నిందలైన, అవమానాలైన, హేళనైనా ఎప్పుడు దేవుడి పక్షాన ఉంటాడు తెలుసా? నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావు. భయభక్తులు అంటే ఎక్కడికి వచ్చి ఓడికి ఒంగొంగి దండాలు పెడతాం కాదు. ఎక్కడున్నా బయట ఉన్నా. ఎలా? దేవుడు అంటే భయభక్తులు లేకుండా. దేవుని గురించి వినబడినప్పుడు నీ నోరు స్టాప్ అయిపోవాలి. దేవుని గురించి వినబడినప్పుడు నీ హృదయం ఆయన వైపు తిరగాలి. దేవుని గురించి వినబడుతున్నప్పుడు నీవు హెచ్చరికనైనా ఆజ్ఞనైనా
స్వీకరించే మనసు ఉండాలి. ఒక్కరో నేను అడిగేది మాట నేను ఊహించేస్తాను. ఫోటో మీద ఒక వాల్ పేపర్ పెట్టుకున్నాడు ఒక సేవకుడి. నా దగ్గరికి వచ్చింది. నేను బలి పెట్టుకున్నావురా, ఏంటి ఆయన వాక్యాలు వింటావా అని అడిగాడు. అవునయ్య గారు, పోయిన వారం ఈ వాక్యం చెప్పాడు, విన్నావా అన్న. నెక్స్ట్ అయిపోయాడు. ఏంటి గారు మీరు కూడా వాక్యాలు వేరే అయ్యారు వింటారా అన్నాడు. కొమ్ములు పోల్సినాయా లేదా జ్ఞానమేమో వారు పెంచుకోడా మేము రోజు అంటారు అందరూ వాక్యం వింటారు. అయ్యారు మీకు ఖాళీ ఉంటుందా? ఖాళీ ఉండకుండా పరదశీర్యం ఉంది. మేము ఆదివారం తప్పితే రోజు నా మాతో ఒకటి మనం పెద్దగా ఏం పడగలుగుతున్నాం. ఆదివారం కాసి నిద్ర కాసి ప్రార్థన చేసుకొని శనివారం టయానికి గుడికి వెళ్ళి ప్రార్థన చేసి రావడం కన్నా పెద్ద పరదశీర్యం ఉంది. తెల్లవారులే పని చేస్తావా? శనివారం రోజు 9కి పడుకునేది లేదు 10. ఆదివారం రాత్రి శనివారం రాత్రి 12 గంటలు చేస్తే అరిగిపోతావా? కాదు. సైతాన్ గారు ఏమన్నా తెలుసా? అప్పుడు నువ్వు ఎంతలో కాదు పొద్దున్న లెగలో ఉంచుకున్నా నీకు చచ్చిపోయి కాలు తెలుసు వచ్చాను కొత్త తెల్లారు లోళ్ళు ఎంతట్లా ఒక ఎక్కువ అంటే వింటారా మీరు కూడా? మంచి ఎవరు చెప్పినా సరే. ఒక ఆయన అన్నాడు భాస్కర్ అయ్యారు, మీరు ఓట్ల వాళ్ళని రక్షించడానికి ఈ ప్రార్థన మీకు ఇప్పుడు సరిపోదండి. ఏం ప్రార్థన? ఆత్మతో బలముగా భాషలతో మాట్లాడి ఉద్యోగం ప్రార్థన కావాలయ్యా. నేర్చుకున్నా అయ్యారు. రామగారు నమ్మాలి. మనకి ప్రార్థనలో మనం కూడా గట్టిగా ఉద్యోగించబడటానికి మనం ఏం చేయాలో నేర్చుకోవాలి. మాట బెనని తత్వం అసలు దేవుడి లక్షణమే కాదు. లోబడే తత్వం. చిన్నోడు పెద్దోడు దేవుడు అని మాట చెప్పినప్పుడు అది చెప్పినప్పుడు ఆడే తెలంగాణ నువ్వు చెప్పేవాడు అయ్యాడు. ఇంకో పాట రాదు, ప్రార్థన రాదు, నువ్వు కూడా చెప్తాను. వినుటకు వేగిరి పడండి, మాట్లాడకు నిదానించండి. అది దేవుడు లక్ష్యం. కొంతమందికి ఈడే చెప్పాలి, ఎవరైనా చెప్తే ఒప్పుకోడాడు. చెప్తే చెప్తే నేను చెప్పాలి. కానీ నేను అందుకని మన పొలంలో పిలిచి చెబుతా ఏం చేద్దాం అంటారా అమ్మగారు నిండితే ఆమె పని చేయని ఒక పిలిచి అన్ని చెబుతా వాళ్ళని అందుకే అలా ఆలోచన తీసుకుంటా. ఏమో దేవుడు వాళ్ళ ద్వారా ఏం చెప్తాడు వింటా పరిశీలించుకుంటా. అది మంచిదైతే ఫాలో చేస్తాను, మంచిది కాకపోతే వదిలేస్తాను. అసలు వెంట వినాలిగా. వినుడు వల్ల విశ్వాసం కలిగిద్ది అన్నాడు. జ్ఞానులు వింటారంట, మాట్లాడరు. లోడా మనం వాయినెక్కే ఉంటాం. లోడెక్కువ వస్తుందా? అమ్మగారు ఇంటి దగ్గర వాయుడు కావాలి. ఎందుకు మాట్లాడేవాడు మాట్లాడారు. మనం ఏదో పెద్ద జ్ఞానం ఫీలింగ్ అంట. లోడ వాగుతూ ఉంటాడు. మాట్లాడేవాడు ఎవడు వాడేవాడు జ్ఞాని కాదు. ఎవడు మాట్లాడుకుని ఉంటాడు శివమ్మ పోతాలాగా ఆడే గొప్ప జ్ఞాని. హల్లెలూయా. అజ్ఞానులతో జాగ్రత్తగా ఉండండి. జ్ఞానులతో జాగ్రత్తగా ఉండాలి. లోడ మనకు సాయంత్రం ఉన్నాయి. లోడ వాగేవాడు ఇదేం ఉండదంట. మౌనంగా చూస్తా ఉంటాను కదా. ఏదో ఒక రోజు అమ్మగారు కొన్ని పేర్లు చెప్పిందయా ఇది ఖచ్చితంగా ఏదో దాన్ని తీసుకుని వచ్చి అంత లేదు. అదేంటమ్మా ఇచ్చి అలా అంటాడు. కాదు, ఆడు మౌనంగా చూస్తున్నాడా, ఆడు మాత్రం ఖచ్చితంగా దెబ్బేస్తాడయ్యా. ఎందుకు తెలుసా? ఆడి జ్ఞాని. లోక జ్ఞాని అయితే దెబ్బే కానీ దేవుని జ్ఞాని అయితే మాత్రం చాలా గొప్పవాడు. కనుక విస్తారమైన డబ్బు మన దగ్గర లేదు, మనకు అవసరం విషయం కొంచెం ఉంది. ఎంత ఉంది మాట
భలే పనిగా నీకు చెప్తే ఇంకా ఉందా, దానికి దశిభాగం తెచ్చావా, దీనికి దశిభాగం తెచ్చావా అంటావు. అదే పెన్షన్ ఒకటే కదా నాకంటే ఏ కోలాలేదు దానికి ఎత్తనా కాబట్టి చెప్పద్దు దయచేసి. మీరు చెప్పి ఈయన నేను బాధపడతాను, నాకు ఇష్టం లేదు. కనుక ఏ కొంచెం ఉందో ఆ కొంచెాన్ని జాగ్రత్త పెట్టుకొని ఎవరంటే భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడు అంటే భయభక్తులు. హల్లెలూయా. ఎవరైతే దేవుడు అంటే భయభక్తులు కలిగి కొంచెములో నమ్మకంగా ఉంటారు, మొదట కొంచెం ఉండను తుదకు మహాబుద్ధి కాదు. 30 దంతలు 60 దంతలు 30 కుదరదు మాకు కలిసి రాట్ల 6 కూడా కొద్ది కలిసి రావట్లేదండి. 9 అయితే అబ్బా లక్కీ నెంబర్, వద్దే 9 రావాలి. అదో నువ్వు 9 మాసం చూస్తే 3 మాసం సంతోషం లేదు, నువ్వు కృతజ్ఞత చెల్లించవు. 6 రాదు 9 రాదు. కొంచెంలో నమ్మకంగా ఉంటాం. విస్తారమైన వాటిని దేవుడు మనకు అధికారం ఇచ్చి వాడుకొనుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా దయగలిగి కొంచెం దాన్ని దిగులు పడుతున్నాం, వ్యాధం చెందుతున్నాం. విస్తారముగా కలిగిన వారిని బట్టి ఆయన మత్సరపడుతున్నాం, అసూయ పడుతున్నాం, నేను స్తుతించలేకపోతున్నాము. ఆ కొంచెములోనే నమ్మకంగా ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే గొప్ప మేలు, దీవెన, ఆశీర్వాదం నా జీవితాల్లో దాచి ఉంచాలని నీ కట్టడలు ఆజ్ఞలు నిన్ను సంతోషపెట్టేందుకు మా హృదయం నీ వైపు తిప్పి నాయన నీ ఎంతో భయభక్తులు కలిగి ఉంటాం. నాయన మాకెంతో మేలు నీ వాక్య సెలవిస్తుంది. అటువంటి మేలును మేము అనుభవించగలిగినట్లు కృపనిచ్చి యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. మనం తెచ్చిన పరలోకమున్న పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకు ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో అటు బిడ్డలకు దేవుడు సదాకాలం తోడే ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఎందరికీ వందనాలు.